అతడు ఒక మానసిక రోగి, ఆమె సైకాలజిస్ట్. ఎంతోమందికి మానసిక సమస్యను ఆమె నయం చేసింది. పిల్లల్లో ఉండే భయాన్ని పోగొట్టింది. కానీ తన జీవితంలో మాత్రం ఓడిపోయింది. ఒక మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో జరిగింది. సనత్ నగర్ జెట్ కాలనీలో నివాసం ఉండే సబ్ ఇన్స్పెక్టర్ నరసింహగౌడ్ కుమార్తె రజిత సైకాలజిస్టుగా చేస్తోంది. ఇంటర్న్షిప్లో భాగంగా బంజారాహిల్స్లోని ఓ మానసిక దవాఖానాకు వెళ్లిన ఆమెకు అక్కడ చికిత్స పొందుతున్న కేపీహెచ్బీకి చెందిన రోహిత్ పరిచయం అయ్యాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. రజిత కూడా అతన్ని ప్రేమించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. తన సైకాలజీ మైండ్తో రోహిత్ను బాగు చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత అసలు కథ బయటపడింది. పెళ్లి తర్వాత రోహిత్ ఏ పని చేయకుండా జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇంటర్నేషనల్ స్కూల్లో రజిత చైల్డ్ సైకాలజిస్ట్గా ఉద్యోగం చేస్తూ ఉండేది. అతడు పని చేయకపోగా రజితకు వచ్చిన డబ్బులు కూడా తీసుకుని రోహిత్ జల్సాలు చేస్తూ ఉండేవాడు. చెడు అలవాట్లు మానుకోవాలని రజిత అనేకసార్లు చెప్పినా అతడిలో మార్పు రాలేదు. దాంతో రోహిత్ తోడు అతడి తల్లిదండ్రులు పెట్టే వేధింపులు తట్టుకోలేక రజిత గత నెల 16న నిద్రమాత్రలు మింగటంతో ఓ ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. తలకు తీవ్రంగా గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.